యోనా గ్రంథం 1:17. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. చాలా. ప్రవక్త ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎన్ని రోజులు ఉన్నాడట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది 3 రోజుల్లాగానే యోనాలాగా ఈరోజు కొంతమంది కడుపులో ఉన్నారు. అద్భుతం చెప్పబోతున్నాను, ప్రవచనాత్మకంగా ప్రకటించబోతున్నాను. మీ 3 దినాలు అయిపోయినాయి. ఆ యొక్క మత్సరం కక్కబోతోంది మిమ్మల్ని బయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. మీ ద్వారా దేవుడు నినివేని రక్షించుకోబోతున్నాడు. మీ ద్వారా దేవుడు ఆ ఉగ్రతలో నుంచి వాళ్ళని తప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 దినాలు ఆ చేప కడుపులో, ఆ మత్సర కడుపులో యోనా ఉన్న దాన్ని బట్టి అద్భుతమైన ప్రార్థన చేశాడు 2వ అధ్యాయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే ఆ 3 దినాల మత్సరం కడుపులో మింగిన దాన్ని బట్టి ఎక్కడ పోయినా కూడా యోనా అనగానే ఏమంటాం? శాపం మింగింది. దేవునికి స్తోత్రం. ఇద్దరికి కదా దేవునికి స్తోత్రం. చేపకు పేరు తెచ్చినాడు యోనా. హల్లెలూయా. చేపలు ఎట్లా మింగుతాయి అవి ఇవి అని కొంతమంది మొన్నటి వరకు అన్నారు. కానీ మొన్న ఒక వింత జరిగిందట ఒక దేశంలో. దేవునికి స్తోత్రం. సముద్రం నుంచి ఉన్నట్టు ఉండి ఒక పెద్ద మత్సరం వచ్చి ఒక షిప్ అది అంటే ఒక బోటును మింగిందట. అది తండ్రి తప్పిద్దామని చూశాడు, అందువల్ల కాలేదు. అయితే అదంతా వీడియోలో తీశారు. అది లోపల మింగి 2 నిమిషాలు మళ్ళా కక్కింది బయట. వాడు లోపలికి పోయి బయటకు వచ్చినాడు కొడుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బైబిల్ అనేది అనగనగనగా ఒక రాజు అది కాదు. ఆమేన్. ఇది వాస్తవ గ్రంథం అని ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 దినాలు ఉండి యోనా ఏం చేశాడంటే ఒక చరిత్రను సృష్టించాడు. 3 దినాలకు చేప కడుపులో ఉండి యోనా ఏం చేశాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. విచిత్రమైన విషయం చెప్పమంటారా? 3 దినాలు కడుపులో ఉన్నాడు. బయట పడేసిన తర్వాత ఆ నినివే పట్టణం 3 దినాలు తిరగవలసిన పట్టణం, అంత పెద్ద పట్టణం. కానీ 1.5 రోజుల్లోనే దేవునికి స్తోత్రం సువార్త అందిపోయింది. రాజు మొదలుకొని చిన్న వారి వరకు, పాలు తాగే చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపం పొంది దుష్కార్యాలు మానుకొని దేవునికి మొర్ర పెడితే దేవుడు వారిని తప్పించేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మింగడం కూడా మంచిదే, ప్రయాస తగ్గించింది. ఆమెన్. అది మింగిన దాన్ని బట్టి బయటికి వచ్చాడు. ఆ మింగిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం ప్రార్థన గుర్తుకొచ్చింది యోనా గారికి. హల్లెలూయా. కదా, తర్షీష్ పడవ ఎక్కిపోతా ఉంటే ప్రార్థన రాలే, నిద్ర వచ్చింది. అది ఎక్కడ పోయి నిద్రపోతున్నాడు? నాకు అందరు ఉంటే నిద్ర రాదన్నా, కానీ అమరంలో ఓడ అడుగు భాగంలో పోయి నిద్రపోతున్నారు అయ్యా. నిద్రపోతా ఉంటే మామూలు తుఫాను కాదు అది కదా, మొత్తం గాలి తుఫాన్ రేజ్ అయింది. మొత్తం సముద్రంలో అలలతో కొట్టబడతా ఉంటే పాపం వీళ్ళు తెచ్చుకునే అన్ని ఒక అవిధేయను బట్టి ఎంత నష్టం ఉంటుందో చూడండి. మన ఇళ్ళల్లో కూడా అంతే. అందరూ మందిరానికి వచ్చి అందరు దేవుని నమ్ముకొని అందరు దేవుళ్ళు ఉంటే ఆ ఇండ్లు పరలోకంలాగా ఉంటుంది. ఒక్కడు ఉంటాడు దాంట్లో, యోనాలు అంటాడు, తలకాయ నొప్పి కదా. వాని బట్టి ఎన్ని హాస్పిటల్లకు ఖర్చులు పెట్టింటాం, ఎన్ని పోలీస్ స్టేషన్లకు పెట్టింటాం, ఎంతమంది లాయర్లకు తినిపించింటాం కదా. దేవునికి స్తోత్రం. అవిధేయత ఎంత ప్రమాదమో చూడండి. చెప్పిన మాట వినకుంటే వాడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చూడండి. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, ఒక్కసారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరీక్ష చేసుకోండి. నిన్ను బట్టి నీ ఇంటికి ఆశీర్వాదం ఉందా? నిన్ను బట్టి నీ ఇంటికి శాపాలు తెచ్చిపెట్టుకుంటున్నావా? ఇబ్బందులు తెచ్చిపెడుతున్నావా? వాళ్ళు మోసి ఆ ఓడంతా నింపడానికి ఎంత కష్టపడి ఉంటారో పాపం. అయ్యో ఆలోచనకి ఏమయ్యారు అంత కదా, అంత నష్టం అయిపోయింది. నష్టం చెప్పండి అందరు కూడా నష్టమని. దేవునికి స్తోత్రం. ఎవడికి ఏమైతే నాకేమని నేను నిద్రపోతున్నాడు. మళ్ళీ పేరేమో ప్రవక్త.
పిల్ల ప్రవక్త ఆమెన్ నిద్రపోతున్నాడు. ఇంక అందరూ పాపం వాళ్ళకి అర్థమైపోయింది. అన్యులైనా కూడా కొంచెం దేవుడి ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏమనుకున్నారు, అరే ఇక మనం ఏం చేయలేమురా, దేవుడు తప్పియాలరా మనను, ఎవడి దేవుడిని వాడు మొక్కుండ్రా అని ఓడి దేవుడిని వాడు మొక్కుకుంటా ఉంటే ఒకడు నాలంటాడు ఉంటాడు, పోయి చూస్తూ ఉన్నాడు అందరూ మొక్కుతున్నారా లేదా అని. పోయి చూస్తే అక్కడ కొంతమంది పాటలు కూడా పాడుతుంటారు అని. నీ ప్రార్థన జీవితాన్ని పతనం చేసేది నిద్ర. నిద్ర మీద ఎవరికైతే ఆసక్తి ఎక్కువ ఉంటుందో వాడు చింపిరి గుడ్డలు ధరించుకుంటాడు. వాడి జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు, వాడు తృప్తిగా తినలేడు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, నిద్ర పోవాలి కానీ ఎంత అంతే. హల్లెలూయా. యోనా పరిస్థితి అదే. ఇప్పుడు పోయానాడే పోయి వాడికి మండిపోయింటుంది. ఎందుకంటే వాడు ఏం బ్యాగులు తెచ్చుకున్నాడో, బియ్యం బస్తాలు కదా, పాపం వాళ్ళ ఇంటికి తీసుకుపోవాలని తెచ్చుకొని ఉంటాడు. ఇవన్నీ సముద్ర పాలు ఎవరికి ఎవరికైనా కోపం వస్తుంది. ఆమెన్. పోయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేసుకో అన్నాడు. ఎవరు రానైనా ప్రార్థన చేసుకుందు, మొత్తం సముద్రం అంతా అల్లకోలమైందంటే అవునా, ఇది అంతటికి కారణం నేనే. అబ్బా ఎవరు బాబు నువ్వు అని వీళ్ళందరూ అడిగితే ఇంకా అక్కడ మామూలుగా వర్ణించాడు దేవుణ్ణి. వర్ణించి నేను జీవము కలిగిన దేవుణ్ణి అని. ఓ మామూలుగా కాదు అది. సరే ఏం చేయమంటావు, ఇప్పుడు ప్రార్థన చేస్తాం అందరి కోసం అంటే, లేదు నన్ను ఎత్తేయండి అన్నాడు. ఏమన్నాడు, ఆ సరుకులతో పాటు నన్ను కూడా ఎత్తేయండి అన్నాడు. నేను పెద్ద సరుకుని. ఆమేన్. హల్లెలూయా. ఎత్తి పడేసే లోపల ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. అప్పుడే ఒక మత్సరానికి ఆజ్ఞాపించాడు, మింగేసేయిపో అని. అది లోబడకునిటే ఈయన పరిస్థితి ఏంది, అది ఎంత లోబడింది కదా. అదే ఉందండి, మాట వచ్చినోడు లోబడ్డం లేదు, వాటికి మాటలు రావు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కానీ అవి ఏం చేస్తాయి తెలుసా, దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటాయట. ఆమేన్. ప్రతి ఉదయము తన గుప్పిళ్ళు విప్పి దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతి దాన్ని పోషిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ 3 రోజుల ప్రయాణంలో అతడు ఏమయ్యాడు, దేవునికి స్తోత్రం, ఒక గొప్ప తీర్మానంతో బయటకు వచ్చాడు. ఆమేన్. కార్యం చేశాడు, దేవుని నామాన్ని మహింపరచాడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. అలాగే నెహెమ్యా 2వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా 2:11, 2:11. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. ఆమేన్. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉంటిని. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ అని చెప్పండి. నెహెమ్యా ఎక్కడున్నాడట, ఎన్ని రోజులు ఉన్నాడట, 3 దినాలు అక్కడే ఉన్నాడు. పోయింది దేనికోసము, నెహెమ్యా కట్టడానికి. అలాగే ఎజ్రా 8వ అధ్యాయం 31వ వచనం. మేము మొదట నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. అందరూ ఆమేన్ అని చెప్దాం. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే ప్రాజెక్ట్ పైన ఉన్నారు. ఎవరు, నెహెమ్యా, ఎజ్రా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారు, మందిరం యొక్క గోడను, ప్రాకారములను వారు కట్టే పరిచర్యలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆ పరిచర్యలో ఉన్నారు ఈరోజు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కనిపించే గోడలు కట్టారు, కానీ మనము ప్రార్థన ద్వారా కనబడిని ప్రాకారాలను మనం కడుతున్నాము, అగ్ని ప్రాకారాలను మనం కడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యెరూషలేములో నిలిచి ఉండి కట్టాలా. 3 దినాలు వాళ్ళు నిలిచి ఉండి కట్టడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నువ్వు కట్టేవాడిగా ఉండాలి.
దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు తీర్మానం తీసుకొని రావాలి. నేను ఇక్కడ కూర్చుంటా 3 రోజులు ఉపవాసం ఉంటాను, 3 రోజులు కన్నీళ్లు గారుస్తాను, 3 రోజులు అన్నపానములు మానుకుంటాను, ప్రాకారాలు కట్టాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే శత్రువు చేతిలో నుండి మార్గములో పొంచి ఉన్న వాని చేతుల నుండి దేవుడు తప్పించులాగున, దేవుని హస్తము ఎప్పటికీ మనకు తోడై ఉండులాగున మేము ఉండి ప్రార్థన చేస్తామని ఒక తీర్మానం తీసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఎక్కడున్నాం? మనం కట్టుకోవడం మనం సరిపోతుంది కాదు. సంఘాన్ని కట్టాలా, సార్వత్రిక సంఘాన్ని కట్టాలా. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రపంచమంతా అన్ని ఖండాలలో మన వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ఒక గొప్ప ప్రాకారం కావాలి. శత్రువు వాళ్ళపైన దాడి చేయకుండా, శత్రువు వారి వైపు ఎత్తి కూడా చూడకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఈ యొక్క నెహిమియా, ఎజ్రాకు ఏ రీతిగా పేర్లు వచ్చినాయంటే వారు 3 దినములు నిలిచి ఉండుట ద్వారా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న ద్వేషమునకు స్వాధీనపరచుకొన బోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం దాటడానికి? 3 దినాల్లో ఏం దాటాలంటే ఇప్పుడు వీళ్ళు యోర్దాను అనండి అందరు కూడా. ఏదైతే ఆపుతుందో దాన్ని దాటాలి. ఎన్ని రోజుల్లో? ప్రైజ్ ది లార్డ్. ఈ 3 రోజుల్లో కొంతమంది దాటబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడనే వాక్యము చేత దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ సమయమున ఈ మాటను ఉన్నది ఉన్నట్టుగా పట్టుకొని దేవుని వైపు చేతులెత్తి నువ్వు ప్రతిరోజు మాట్లాడడం ప్రారంభించు. యోర్దానులు ఏకరాశిగా మారిపోతాయి. దేవుని బిడ్డలారా, అవి పాయలైపోతాయి, నిలబడిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇది 3 దినాల్లో జరగబోతున్న కార్యం. ఇది 3 దినములలో దేవుడు చేయబోతున్న కార్యం ఇది. దేవునికి స్తోత్రం. అది ఎక్కడి నుంచి పారుతుందో, అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా ఇప్పుడు యోర్దాను ఏమయ్యారు? వాళ్ళు దాటడానికి 3 రోజులు టైం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలా? ఆహారముతో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ యోర్దానులో నుంచి బయటికి దాటించడానికి దేవుడి వాక్యం అనే ఆహారంతో మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. యోర్దానులు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. యోర్దాను వచ్చేది ముంచడానికి, మనం దాటిపోకుండా చేయడానికి, మన స్వాస్థ్యాన్ని మనం అనుభవించకుండా చేయడానికి. యోర్దాను తర్వాతనే కానాన్ ఉంది. ఇప్పుడు ఇది అడ్డం పడింది మనకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాన్ని దాటుకొని పోవాలి. హల్లెలూయా. మరి ఏం చేయాలా? ఈ 3 రోజుల్లో సిద్ధపడిపోవాలంతే. దేంతో? దేవుని వాక్యముతో. మనుషుడు దేని వల్ల బ్రతకాలట? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంతో మనము బలం పొందుకోవాలి. నోరు తెరిచినా నోరు మూసినా నీ నోట్లో వచ్చేది వాక్యమే ఉండాలి. బూతు మాటలు కాదు, అబద్ధాలు కాదు, చెడ్డ మాటలు కాదు, లోక సంబంధమైన మాటలు కాదు. యు మస్ట్ టాక్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్పీక్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మాత్రమే. నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే యోర్దాన్లు పాయలవడం తథ్యం. అవి జలరాశులన్నీ ఏకరాశిగా నిలబడిపోతాయి అంతే. ఆమేన్. ఎందుకు నిలబడతాయంటే సర్వోన్నతుడైన దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు బయలుదేరి ప్రారంభించారు వారి యాత్ర. కాబట్టి మనం నోరు మూసుకొని ఉండాలంటే అవి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఆమె మిమ్మును తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగియుండి తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా. 22వ వచనం.
వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతటను వారిని వెదికి గాని వారు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. దాక్కుంటే కనబడరు అని చెప్పండి అందరు కూడా. ఇంకొకసారి హల్లెలూయా. రహాబు చెప్తా ఉంది వాళ్ళతో, వేగుల వారితో, నాన్న మీరు వెళ్ళి దాక్కోండి. దేవునికి స్తోత్రం. దాక్కుంటే ఈ 3 రోజుల్లో మిమ్మల్ని పట్టుకోవాలనుకున్నవారు, మీ మీద పన్నాంగాలు చేసినవారు, మీరు లేకుండా చేయాలనుకున్నవారు దాటుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏం చేయమన్నారు? దాక్కోమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దాక్కున్నారు. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? క్రీస్తు చేత పిలువబడిన ప్రతి ఒక్కరు దాక్కోవడం నేర్చుకోవాలి. ఏమే? ఎన్ని రోజులు దాక్కోవాలట? 3 రోజులు దాక్కోండి అంటున్నామే. దేవునికి స్తోత్రం. 3 రోజులు మనం దాక్కుంటే 2 అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అది ఏంటంటే, ఒకటి యోర్దాను పాయలైపోతుంది, రెండవది ఎరికోలు కూలిపోతాయి. ఈ 2 మనని ఆపేవి, అడ్డుబండలు అన్నమాట. ఈ 3 రోజుల్లోనే కార్యాలు ఉన్నాయి దీంట్లో. దానికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలుని మనం చూసాం, సమూయేలుని మనం చూసాం కదా, యోనాని మనం చూసాం, నెహెమ్యాను ఎజ్రాను చూసాం, యెహోషువను చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దీంట్లో అంతా ఒకే పదం కలుసుకుంటూ వస్తుంది, ఒకే మాటలో వీళ్ళందరూ కనబడుతున్నారు. అదేంటో తెలుసా? 3 దినములలో కార్యములు జరగాలంటే, 3 దినములలో పరిపూర్ణత కనబడాలంటే, 3 దినములలో ఇది జరగబోతుంది, 3 దినాలలో ఇది అవ్వబోతుంది. 3 దినాలలో ఆ 3 దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఒకటి. నేను చెప్పిన వీరందరూ కూడా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చిన వారు. దేవునికి స్తోత్రం. దైవ సేవకు నోట 3 దినాల్లో అద్భుతం జరుగుతుందని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇంకా ఈ 3 రోజులు నేను చూడాలని అది కాదు. 3 రోజులను కనిపెట్టుకొని ప్రార్థన చేయి. దాక్కో. 3 రోజులు ఎవరి కంట కనబడకుండా దాక్కో. దేవునికి స్తోత్రం. చెప్పలవద్దా? ఆమేన్. 3వ దినము నువ్వు బయటికి వచ్చినప్పుడు జవాబు కనబడడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు అనేవాడు కనబడకుండా పోతాడు. యోర్దాను పాయలైపోతుంది, ఎరికో గోడలన్నీ కూలిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 3 దగ్గర ప్రార్థన ఎక్కువగా ప్రాముఖ్యత కనబడతా ఉన్నట్టు నాకు అనిపించింది. ప్రభు నాతో మాట్లాడిద్దే నేను మీతో చెప్తున్నాను. ఆమేన్. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు. అరే టైం మరొకసారి చదవమా. పగలు 3 గంటలకు. మరొకసారి. పగలు 3 గంటలకు. మరొకసారి. పగలు 3 గంటలకు. మరొకసారి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకేమో 3 గంటల సర్వీస్ పెట్టినాడు దేవుడు. ఆమేన్. ఒక్కొక్క సర్వీస్ 3 గంటలు జరుగుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. పగలు 3 గంటలకు పేతురు ఎక్కడున్నాడు? పేతురు యోహాన్లు ఎక్కడున్నారు? అది ఏ కాలం అంట? అంటే మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? ఆ భోజనం చేసుకొని ఇప్పుడే అట్టుపండు తిని కాసేపు బిందు దాగి వాకింగ్ చేసి నిద్రపోతుంటిమే. కానీ వీళ్ళు ఎక్కడున్నారట? ప్రార్థనా కాలం అది 3 గంటలకు. దేవునికి స్తోత్రం. 3 గంటలకు ప్రార్థనా కాలం అని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మా ఇంట్లో మేము చేసుకోలేమా? పేతురు సంసారియే, యోహాను సంసారియే. సంసారాలు ఉన్నాయి వాళ్ళకు, కానీ అక్కడ కాదు, చేయాల్సిన ప్రాంతంలో చేయాలని చెప్పి వారు పగలు 3 గంటలకు ఒక మంచి టైం తీసుకొని వాళ్ళు వచ్చి ప్రార్థనలు దేవాలయంలో చేస్తున్నారు. అయితే అద్భుతం ఏంటో తెలుసా? అక్కడ పుట్టినప్పటి నుండి నడవలేనోడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు కూడా పుట్టుక నుంచి ఏదో పట్టింటది. దేవునికి స్తోత్రం. యేసు నామములో ఈరోజు వదిలిపోబోతా ఉంది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
3 రోజులు అటువంటి కార్యం నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. సత్యోన్ని లేపింది ప్రార్థన. సత్యోన్ని ఏం చేసింది? లేపింది. లేపి ఊరికే లేపి నిలబెట్టిందా? ఆహా, నిలబెట్టడం కాదు, వానిని నడిచేటట్టు చేసింది, గంతులేసేటట్టు చేసింది, దేవుని స్తుతించేటట్టు చేసింది, సేవకులతో పాటు నిలబడేటట్టు చేసింది. దానికంటే గొప్పది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, దేవాలయంలోనికి వెళ్ళేటట్టు చేసింది. హల్లెలూయా. పేతురు యోహానుల ద్వారా దేవుడు జరిగించిన, ఆత్మపూర్లైన తర్వాత దేవుడు వారి ద్వారా జరిగించిన మొట్టమొదటి అద్భుతం అది. దేవునికి స్తోత్రం. గొప్ప ఆశ్చర్య కార్యం, ఒక సూచక క్రియ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమెన్. అప్పటి వరకు పేతురు దగ్గర చేపలు ఉన్నాయి, ఇప్పుడు చేపలు లేవు. ఆమెన్. యోహాన్ దగ్గర చేపలు ఉన్నాయి, అవి లేవు ఇప్పుడు వీళ్ళ దగ్గర. దేవునికి స్తోత్రం. చేపలు లేవు, సొమ్ము లేవు. ఏమున్నాయి మరి? అన్నిటికంటే మిన్నైనది, అన్నిటికంటే అవసరమైనది, అన్నిటికంటే బలమైనది, అన్నిటికంటే ఘనమైనది మేము కలిగిందే నీకు ఇస్తున్నాం అంటూ వాళ్ళు అన్నారు. నజరైడైన యేసు క్రీస్తు నామములో లేచినడు అన్నారు. ఒక మాట ఇప్పుడు మీకు చెప్తున్నాను ఏంటండి. దేవునికి స్తోత్రం. 3 గంటలకు ఒక అద్భుతమైన కార్యము జరిగింది వారి జీవితాల్లో. నీ జీవితంలో కూడా 3కు ఏదో అద్భుతమైన కార్యము జరగబోతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్బా ఎట్లా చెప్పాలి? అన్ని 3లో 3 అనగానే ప్రార్థన ఉంది ఇక్కడ. మనకేమో ప్రార్థన అంటే 3 రావడం లేదు, కానీ 3లోనే ఉంది అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని వచ్చి నాకు బలిగా అర్పించంటే, అబ్రహాము 3 దినములు ప్రయాణము చేసి మోయాబు పర్వతంలో ఒక పర్వతం, దేవుడు చూపించే పర్వతానికి పోయాడు. ఇంటి పక్కన లేదా కొండ. నిద్రపోతుందా? పడుకోనిలే, లేకపోతూ రారా రే, ఇద్దరండ్రా, ఒరే అది తీసుకోరా, ఒరే అని పెట్టుకొని ఇంటి పక్క పోలేదా? 3 దినముల ప్రయాణం చేశారు దేవుడు చూపించే కొండ దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అన్ని మర్మాలే వస్తున్నాయి ఈరోజు. ఏందో మరి ఒక అద్భుతం చెప్తున్నాను మీకు, వినండి. ఆ 3 రోజుల ప్రయాణము దేనికోసమో తెలుసా? దేవుడు ఏవైతే అబ్రహాము కోసం, ఇసాకు కోసం దాచిపెట్టాడో, సిద్ధపరిచాడో, వాటిని ఇవ్వడానికి దేవుడు పిలుచుకున్నాడు పైకి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితం కూడా అదే అని దేవుని నామములో మీకు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. 3 రోజులు పోయిన తర్వాత అక్కడ పోయి బలిపీఠం కట్టి అన్ని చేసిన తర్వాత అప్పుడు ఈ 3 రోజులు అడిగాడు పిల్లోడు, నాయనా కర్రలున్నాయి నాయనా, అగ్గి ఉంది నాయనా, నాయనా కర్రలున్నాయి, అగ్గి ఉంది నాయనా, కర్రలున్నాయి, నిప్పు ఉంది నాయనా, కర్రలున్నాయి, నిప్పు ఉన్నాయి నాయనా. ఆ బలి పశువు కనబడడం లేదు నా, బలి పశువు కనబడడం లేదని 3 రోజులు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో, కట్టిన తర్వాత ముగించాడో, అద్భుతం ఏంటో తెలుసా? ఇసాకే కట్టుకున్నాడు బలిపీఠం. వాళ్ళ నాయన సహాయం చేస్తున్నారు, ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయన పడుకోవాలి దానిపైన. ఆయన 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 బలి కాపుతున్నాడు, బలికి ఈయననే కట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం చూడండి. హల్లెలూయా. ప్రార్థన అంటే అదే. నువ్వు సావాలా, నువ్వు చస్తే కానీ దేవునికి స్తోత్రం కొన్ని చచ్చిపోవు. హల్లెలూయా. నీవు చనిపోతే తప్ప నీకు దేవుడు సిద్ధపరిచినవి ఏంటో నీకు అర్థము కావు. కోరికలు చచ్చిపోవాలి, ఆశలు చచ్చిపోవాలి, తలంపులు చచ్చిపోవాలి, తిండి చచ్చిపోవాలి, నిద్ర చచ్చిపోవాలి. ఏమేమైతే దేవుని కంటే మించి నీకున్నాయో అవన్నీ చచ్చిపోవాలి. ప్రార్థనకి ఏదైతే ఆపుతుందో అది చచ్చిపోవాలా. చంపడానికి 3 రోజులు తీసుకుపోతున్నాడు దేవుడు. 3 రోజుల ప్రయాణం. హల్లెలూయా. రెడీమేడ్ ఏం రావు. దేవునికి స్తోత్రం. వి మస్ట్ పే ద ప్రైస్. వెల చెల్లించాలా. ఆ పర్వతం ఎక్కేటప్పుడు కర్రలన్నీ ఇసాకు పైన ఉన్నాయి. అబ్రహాం చిన్న పిల్లోడేం కాదు, వయసు కలిగినోడే ఎక్కుతున్నాడు మరి కొండ. ఎంత సమర్పణ, ఎంత అర్పణ, ఎంత త్యాగాలు ఉన్నాయి తెలుసు. అక్కడ ప్రార్థనకు వెళ్ళడానికి ఇన్ని పనులు. అక్కడికి పోయిన తర్వాత
తండ్రిని కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా అన్నీ ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి అంటే తండ్రి ఏమంటాడు తెలుసా? యెహోవాయే చూచుకొనును. హల్లెలూయా. యెహోవాయే చూచుకొనును అని చెప్పి కత్తెత్తేసాడు. అంతే. అబ్రాహామును పిలిచాడు దేవుడు. అదో పొదలో ఒకటి ఏమైందంట, కొమ్ములతో ఇరుక్కొని రెడీగా ఉంది. నేను అంటాను, ఆమేన్, నీ కొరకు చెప్పలవదా? కొన్నిటిని మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. హల్లెలూయా. తన్ను ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేస్తాడు? మేలులు చేస్తాడు. ఆమేన్. నీ ఆశీర్వాదం ఎక్కడో చిక్కుకొని ఉంది. ఇప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కడో చిక్కుకొని ఉన్నది. నీ ఆశీర్వాదం ఎక్కడో చిక్కుకొని ఉన్నది. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? నీ ఆశీర్వాదం ఎక్కడో చిక్కుకొని ఉన్నది. మోయాబు పర్వతములో ఒక పర్వతం వైపు నువ్వు కూడా ఇప్పుడు ప్రయాణము సాగించాలి. ఈ 3 రోజులు ప్రయాణము చేసిన మరుక్షణాన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నిటిని అధిగమిస్తూ నువ్వు ముందుకు వెళితే నీ దేవుడు నీకు యెహోవా ఈరేగా నిలబడతాడు. అన్నిటిని చూచుకునేవాడిగా నిలబడతాడు. ఇంతవరకు నువ్వు ఏమి చూసుకోవాలా, ఏమి చూసుకోవాలి, ఏమి చూడాలనుకుంటున్నావేమో కానీ ఇక మీదట ప్రభు అన్ని సమకూర్చబోతున్నాడు. ఈ 3 రోజుల తర్వాత సమకూర్పు నువ్వు చూస్తావు. సాక్ష్యం ఏం తెలుసా? ఇక్కడికి వచ్చినాక మేము అస్సలు అనుకోలేదన్నా దేవుడు ఇంత పెద్ద ఇల్లు ఇస్తాడని. మేము అస్సలు అనుకోలేదన్నా దేవుడు మాకు పిల్లలు ఇస్తాడని. అసలు మేము అనుకోలేదన్నా మాకు ఉద్యోగం వస్తుందని. మేము అస్సలు అనుకోలేదన్నా దేవుని యొక్క ముఖకాంతి నా పైన ప్రకాశిపోడు ఆత్మతో నేను నింపబడతానని. ఇహమందు పరమందు 2 కార్యాలను చూడబోతున్నావు. సంపూర్ణతలోకి దేవుడు నడిపించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒకసారి రోషం కలిగి ఆమేన్ చెప్పండి. చూస్తున్నారా? పొదలో ఇరుక్కొని ఉంది నీ ఆశీర్వాదము. పొదలో చిక్కుకొని ఉంది నీ ఆశీర్వాదము. 3 రోజుల ప్రయాణములో విడుదల పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఒక బలిపీఠము కట్టాలి. నీవు బలిపీఠము కొరకు నీ ప్రాణమైన సమర్పించుకోవడానికి ఇష్టపడాలి. అన్న పానములు మానుకొని బలిపీఠము కట్టాలి. దేవుని సన్నిధిలో సమయము తీసుకొని బలిపీఠము కట్టాలి. దేవుని కొరకు నిలబడి బలిపీఠము కట్టాలి. దేవుని కొరకు సవాలును ఎన్ని వచ్చినా బలిపీఠము కట్టాలి. ఆమేన్. విరిగి నలిగిన హృదయాలతో కట్టబడాలి బలిపీఠాలు. హల్లెలూయా. చిక్కుకునే ముళ్ళన్నీ ఇప్పే శక్తి నీకు ఇస్తాడు. హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసా? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు దాన్ని తెచ్చి దేవునికి బలిగా అర్పిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రతి ఒక్కరిని మీరు సాక్షులుగా నిలబెట్టి మీ నామాన్ని గణపరచుకోబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న పిల్లల్లో, యవనులలో, మధ్య వయసులో వారిలో, వృద్ధులలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 దినముల ద్వారా మీరు ఒక కార్యము చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.